మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లిలో గల జయబేరి అపార్ట్మెంట్స్లోని చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత క్యాంపు కార్యాలయంలో సోమవారం రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత, చేనేత జౌళి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, చేనేత జౌళి శాఖ కమిషనర్ జి రేఖారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి సవిత తెలిపారు. ఆప్కోని పునరుజ్జీవం తెచ్చేందుకు చేనేతలు కీలకమన్నారు. లేటెస్ట్ చేనేత వస్త్రాలను ఆప్కోకు విక్రయించాలని మంత్రి సవిత కోరారు. చేనేతల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువగళం రథసారథి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా సవిత కొనియాడారు. చేనేతలు త్వరలో శుభవార్తలు వింటారని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఒక మంచి మీటింగ్ జరిగింది. మరి మీ బాధలు, మీ కష్టాలు, మీ బకాయిలు, మరి ఏంటి, ఏ విధంగా మీ దగ్గర ఉన్న మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరగాలి ఏంటి అనేది మంచి మీటింగ్ జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, మరి 14-19లో నిజంగానే చేనేత కళాకారులకు ఒక స్వర్ణ యుగంలా జరిగింది కాదా చెప్పండి. ఇందాక మీరే అడిగారు, 14-19లో ఉన్న స్కీమ్స్ మాకు ఇంప్లిమెంట్ చేయడం లేదు, 14-19లో బాగా జరిగాయి అన్న విషయాన్ని మీరే మాకు చెప్పారు. నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేనేతలు పడుతున్న కష్టాలు, అదేవిధంగా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చేనేతలకు పెద్దపీట వేయాలన్నదే వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ లక్ష్యం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మేజర్గా ఇందాక మీరు అన్నారు, సుమారుగా 200 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇది చాలాసార్లు నేను సిఎస్ గారు, మా స్పెషల్ సిఎస్ గారు, కమిషనర్ గారు కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, 19 వరకు ఎంత ఉంది, 19 తర్వాత వాళ్ళు ఆ స్కీమ్ని క్యాన్సిల్ చేశారు. దాన్ని కూడా మేము సపరేట్ చేసాం. మనం ఏదైతే 14-19లో ఏ విధంగా అయితే ప్రామిస్ చేశామో ఆ బ్యాలెన్స్ ఎంత ఉంది, 19-24 వాళ్ళు అన్ని రద్దు చేశారు కాబట్టి దానికి వర్తించదు. ఏ విధంగా ఏంటనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే సమయం చూసి ఖచ్చితంగా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు క్యాన్సిల్ చేసినా మనమైతే క్లియర్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందుకన్నా ముందు మనం ఎలక్షన్ టైంలో మాట చెప్పినట్లుగా చేనేతలకు ఉచిత పవర్ మనం అందజేయాలి. హ్యాండ్లూమ్స్ 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు, 150 కోట్ల రూపాయలతో మనం దీన్ని మన ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేసాం. మరి చేనేతలకు కూడా ఇది చాలా ఆసరాగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచడం తెలుసు, మరి ఈ ప్రభుత్వం మరి కరెంటు బిల్లులు మరి ఉచితంగా 200 యూనిట్ల వారికి సుమారుగా 800 దాకా మరి రాయితీలు దొరుకుతున్నాయి. దాంతోపాటు మరి పవర్లూమ్ కూడా సుమారుగా 1800 నెలకి వాళ్ళకి తగ్గిందన్న విషయం కూడా మరి మీ అందరూ మొన్నటి రోజున మే 1వ తారీఖున బిల్లులు కూడా చూపించడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి 50 సంవత్సరాలకి 4000 పెన్షన్ కూడా గతంలో వచ్చే వాళ్ళందరికీ 4000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. మీరు అన్నట్లుగా మీ ప్రొక్యూర్మెంట్ మన డిపార్ట్మెంట్ వచ్చి మీ సొసైటీస్ దగ్గరే చేస్తారు. మీరు ఆ విషయంలో మీరు టెన్షన్ పడ్డా, ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చింది, దాని గురించి మీరు టెన్షన్ పడే పని లేదు, మీరు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన పని లేదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కమిషనర్ గారిని కలిస్తే లేటెస్ట్ డిజైన్స్ ఏ విధంగా చర్చించాలి, ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ చేయాలి, లేటెస్ట్ డిజైన్స్, కలర్స్ మీకు ఆమె కూడా తెలియజేస్తారు. కాబట్టి మీరు వచ్చినప్పుడు శాంపుల్స్ తీసుకురండి తప్ప మీ దగ్గర ఉన్న స్టాక్ అంతా తీసుకురావాల్సిన పని లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఆప్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ ఇది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసివ్వండి. ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లెవరీ కూడా మేము కొంటాం. ఇంకా ఏమైనా నెక్స్ట్ ఒక గ్రూప్ పెట్టండి, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి, మా ముగ్గురిని కూడా యాడ్ చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా
పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా డెలివరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. కాబట్టి ఇందాకే ఆప్కో షోరూమ్స్ గురించి చెప్పారు కర్నూలు వాళ్ళు, ఖచ్చితంగా దాని విషయం కూడా డిస్కస్ చేసి ఏ విధంగా మనం సేల్స్ పెంచాలన్న విషయం కూడా చర్చిద్దాం. మరి ల్యాండ్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీంతో పాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న హెల్త్ పాలసీ గురించి మాట్లాడినప్పుడు కూడా చేనేతలకు ప్రథమ స్థానం ఇవ్వాలి, వాళ్లకు యూనివర్సల్ హెల్త్ పాలసీ మరి వాళ్ళని కూడా కలపాలి, వాళ్ళని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుసు. మరి దాంతో పాటు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు వారి స్పెషల్ సిఎస్ గారు మరి మన కమిషనర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టడం, మరి వైజాగ్ లో కూడా మన చేనేత వస్త్రాల్ని ప్రోత్సహించండి అని మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు చేనేత వస్త్రాలే ధరించి అందరికీ మరి ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ గా కూడా మన లోకేష్ బాబు గారే మరి వేసుకోవడం కూడా మనం చూసాం. మొన్నటి రోజు అసెంబ్లీ జరిగినప్పుడు కూడా మేము ఎగ్జిబిషన్ పెట్టడం, అందరికీ మన స్టేట్ లో ఇన్ని రకాలు ఉన్నాయా అని కూడా కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం, వాళ్ళకు కూడా తెలియదు. మొత్తం అన్ని మన రాష్ట్రంలో ఉండే చేనేత వస్త్రాలు అన్ని తెప్పించడం, అక్కడ పెట్టడం, సేల్స్ కూడా బాగా జరిగింది. అసెంబ్లీలో పెట్టాం, సెక్రటరియట్ లో పెట్టాం, మహానాడు జరిగితే పెట్టాం, మరి బ్రహ్మోత్సవాలు జరిగితే పెట్టాం. ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల కూడా చేనేత వస్త్రాలపైన అవగాహన కూడా బాగా కలిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా చేనేతలకు మంచి రోజులు వచ్చేలా మరి మీ అందరికీ మంచి జరిగేలా కూటమి ప్రభుత్వం ఎల్లవెల్లా మీకు అండదండగా ఉంటుంది. ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారికి మరి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి చేనేతల కష్టాలు వాళ్ళకి తెలుసు. మీరన్నట్లుగానే 25,000 రూపాయలు కూడా మాకు ఇవ్వండి మేడం అన్నారు. మీరు అడక్కనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, చేనేతల దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారే ఆ విషయం ప్రకటించారు. మరి ఖచ్చితంగా మన మేనిఫెస్టోలో లేదు సార్ అని అధికారులు అందరూ చెప్పారు. సార్ మనం 24,000 ఇస్తామని చెప్పలేదు, మనం అనలేదు సార్ అంటే, లేదా చేనేతల కష్టాల్లో ఉన్నారు, మనం ఉచిత కరెంటుతో పాటు మరి 25,000 ఒక 1,000 రూపాయలు ఇంకా ఎక్కువ పెంచి ఇద్దాం అన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది ప్రపోజల్లో ఉంది, ఖచ్చితంగా అది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఇది చాలా మంచి మీటింగ్, మీ అందరితోనూ కలవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసిన చేనేత నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ భోజనం ఏర్పాటు చేశారు, అందరూ భోజనం చేసుకొని పోవాల్సిందిగా కూడా కోరుకుంటూ దగ్గర ప్రొక్యూర్మెంట్ కాక ఇక్కడ తీసుకురావడం సరుకు అంటే మీకు ఇబ్బంది ఉంది చెప్పారు, మినిస్టర్ గారు చెప్పారు, మన ఎంపీ అక్కో కూడా. ఇప్పుడు మీ దగ్గరకే ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అనేది మీకు అష్యూర్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు తేయాల్సి వచ్చింది అంటే, అక్కడ ఫీల్డ్లో మంచి సరుకు కాకుండా చెత్త సరుకు కూడా రావడం, అది అమ్మలేకపోవడం, యాప్కో సంక్షోభంలో పడిపోవడం అనేది విషయాలు కూడా జరిగినాయి. సో మీరు దయచేసి మంచి క్వాలిటీ సరుకే ఇవ్వాలి. తర్వాత యాప్కో టీఓస్ ఎవరైతే ఉన్నారో జేటీఓస్ 100% మీరు ఏంటంటే ఎనీబడి రేఖ ఇఫ్ హీ బ్రింగ్స్ బ్యాడ్ ప్రొడక్ట్ or the TO selects the wrong product, not only you suspend him, if a society is consistently giving you bad thing, you can black his stores. See, ఇప్పుడు రెండు చేతులతోనే మనం తాళి పెట్టుకోగలుగుతాం. మీ అందరికీ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీ దగ్గరే ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది కానీ దయచేసి మంచి సరుకు మాత్రం మీరు సప్లై చేయండి, చెత్త సరుకు మాత్రం సప్లై చేయకూడదు. మీరు మీ దగ్గర ఏదైతే ఇప్పుడు ఈ ఉండిపోయినాయో మెటీరియల్ స్టాక్, దానికి మీరు అంతా డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఎప్కో నుంచి రావాల్సింది ఎంత ఉంటే అది కూడా రాసి ఇవ్వండి. ఇది మేము ఒక కంపైల్ చేసేసి స్టేట్మెంట్ తయారు చేసి ఎవరికి ఎంత ఇవ్వాలి డిపెండింగ్ ఆన్ వేజ్ అండ్ మీన్స్, అంటే మా డబ్బు అవైలబిలిటీ బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది మాత్రం కూడా ఏం చేస్తాం. మరి ఇప్పుడు ఈ నెల నుంచి
చాలా మందికి పవర్ బిల్స్ కూడా తగ్గినాయి. అది కొంతమందికి 0 బిల్ కూడా వచ్చింది. ఈ మనకి ఏమైందంటే ఈ థ్రిఫ్ట్ ఫండ్ తాలూకాది లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అది ల్యాబ్స్ అవ్వడం వల్ల మళ్ళీ బిల్స్ పెడుతున్నాము. అది షార్ట్లీ థ్రిఫ్ట్ ఫండ్ కూడా మీకు జమ చేయడం జరుగుతుంది. తర్వాత ఈవెన్ దిస్ జిఎస్టి రీంబర్స్మెంట్ మీద కూడా మనం యాక్టివ్గా ఉన్నాము. ఈ సంవత్సరమే దాన్ని అమలు చేసే పరిస్థితుల్లో ఉంటామని మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి మీరు కూడా అందరూ మంచి సరుకు మాకు ఇవ్వాలని మీ అందరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కరోడ్స్ దాకా ఇదంతా బకాయిలు మీరు చెప్తారా? అది కరెక్టే. విల్ షార్ట్లీ టేక్ డిసిజన్. మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నారో మీరు చక్కగా చెప్పగలిగారు. అలాగే మా దగ్గర ఉన్న ఏవైతే లోపాలు ఏవైతే ఉన్నాయో మేము కూడా సరిదిద్దుకొని మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ దగ్గర లెవరీ ఉన్నా లేకపోతే ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ ఉన్నా అది మేము కొనుగోలు చేయడానికి మేము మా స్పెషల్ సిఎస్ గారు మినిస్టర్ గారు ద్వారా ఏవైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అవి తప్పకుండా మేము ముందరికి తీసుకువెళ్తాము. అలాగే మేము మీరు ఎవరైనా వస్తే ఎవరికైనా ఇష్టంగా వస్తే వాళ్ళకి ముందర కొత్త డిజైన్స్ ఎలా కావాలి అంటే వచ్చే సంవత్సరానికి మాకు ఏం డిజైన్స్ కావాలి, ఏ రంగులు కావాలి అని ఒక చిన్న మీటింగ్ కూడా చేసుకుంటా కూడా ఒక అవకాశం వస్తుంది. అది కూడా ఒక ఆలోచన పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని సొసైటీస్ మా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి మేము చెప్తా ఉంటాం, ఈ రంగులతో మీరు చేసి పెట్టండి, ఈ రంగులకి బాగుంటాయి, లేకపోతే కొత్త డిజైన్స్ డ్రెస్ మెటీరియల్స్ ముందరికి వెళ్తున్నాయి, అవన్నీ మేము చెప్పుకుంటున్నాము. సో అది కూడా ఒక సూచనగా, అది కూడా మా వైపు నుంచి ఒక మంచి సూచనగా ఎవరైతే రాగలుగుతారో అవి తప్పకుండా రండి. టవల్స్ బెడ్షీట్స్ కూడా కొంచెం కొత్త రంగులు, ఇప్పుడు మీకు తెలియదే ఉంది, జెన్జీ జనరేషన్ వచ్చింది, కొత్త జనరేషన్ వచ్చింది. డెఫినెట్ గా మన హ్యాండ్లూమ్ ఏదైతే ఉందో అది ఎన్విరాన్మెంటల్ పరంగా అది చాలా మంచిది హ్యాండ్లూమ్ అనేది. కానీ ఈ రోజుల్లో రంగు కూడా కొంచెం చూసుకుంటున్నారు, ఈ రంగు అయితే బాగుంటుంది, ఈ రంగు అయితే ఈ రోజు వెళ్తుంది. మనం కూడా రోజు వేసుకున్నప్పుడు చూసుకుంటాం ఏ రంగు వేసుకుంటే బాగుంటుంది మనకి అన్నట్టు. ఇంటీరియర్ డిజైనింగ్ లో కూడా మనకి పనికొస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకి హ్యాండ్లూమ్స్ లో టెక్స్టైల్స్, బెడ్షీట్స్, కర్టన్స్ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. హ్యాండ్లూమ్స్ లో ఫర్నిచింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2026 కి ముందర తీసుకొచ్చింది. సో బెడ్షీట్సే కాకుండా మేము డబుల్ బెడ్షీట్స్ ఏవైతే మనం చేయలేకపోతున్నామో దానికి కూడా మనం ఇప్పుడు డబుల్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, అవి కొత్తగా అవి లూమ్స్ ఏవైతే అవసరం ఉంటాయో అవి కూడా మనము స్టార్ట్ చేసి, అలాగే దానికి మ్యాచింగ్ కర్టన్స్, టేబుల్ కవర్స్ అవన్నీ ఎక్స్పోర్ట్, మొన్న కొత్తగా ఒకటి ఎక్స్పోర్ట్ పాలసీ, ఎలాగ మనం ఎక్స్పోర్ట్స్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్స్ ముందరికి తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఫర్నిషింగ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది. సో అది కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు రాకపోయినా కూడా మేము మీ ఏరియాకి వచ్చి అక్కడ మా నిఫ్ట్ వాళ్ళనైనా వేరే వాళ్ళనైనా పంపించి మీ కలర్ కాంబినేషన్స్ అన్ని సెట్ చేయించి ప్రతి 6 నెలలకి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వర్క్ షాప్ ముందరికి తీసుకెళ్తాము. ఇంకా మా వైపు నుంచి ఏవైనా పెండింగ్ బిల్స్ ఉన్నా ఏమున్నా కూడా మేము అవి ఎలా రిజాల్వ్ చేసుకోవాలో, అలాగే థ్రిఫ్ట్ ఫండ్, అలాగే కాకుండా యాన్ సబ్సిడీ, జిఎస్టి ఏవైతే చెప్పారో అవి కూడా ఎలా రిజాల్వ్ చేసుకోవాలో తొందరగా మేము మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అది రిజాల్వ్ చేసుకుంటామని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు కట్టా శివదుర్గారావు, పల్నాడు జిల్లా ఫణిందం వ్యవస్థ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల అధ్యక్షులతో కమిషనర్ గారు అట్లాగే మినిస్టర్ గారు వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. ఇవాళ ప్రధానంగా ఆప్కో కొనుగోలు విషయాల్లో సరుకు తీసుకొచ్చి కాకుండా సొసైటీలో కొనాలనేది ఒక నిర్ణయం, మంచి నిర్ణయం జరిగింది. అట్లాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ యూనిట్ కూడా అది మంచి పరిణామమే. కాకపోతే ఏంటంటే సహకార సంఘాలకు రావాల్సిన డబ్బుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ చర్చించాం. అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాలు ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి రావాల్సిన 203 కోట్ల రూపాయలు
స్కీముల డబ్బులు, సంక్షేమ పథకాల డబ్బులు, అట్లాగే 27 కోట్ల రూపాయలు పెట్టుబడి డబ్బులు ఇవి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మేము వచ్చేట్టుగా చూస్తామని మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా సహకార సంఘాలకు ఉన్న సీసీ అప్పు మొత్తం రద్దు చేయాలనేది కూడా డిమాండ్గా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది కూడా ఆలోచించి చేస్తామని మాట ఇచ్చారు. ఇవన్నీ కూడా చేసేటట్టయితే సహకార సంఘాలు కాస్త కోలుకుంటాయి. ఇప్పటికే చాలా సహకార సంఘాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇవాళ బ్యాంకుల్లో అప్పులు విపరీతంగా పెరిగిపోయి వడ్డీలు కట్టలేక ఆపుకో డబ్బులు వస్తే ఆ వడ్డీలకి జమ పడిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి మినిస్టర్ గారు తీసుకెళ్లి వారు చర్చించి సంవత్సరానికి ఒక 500 కోట్ల రూపాయలు తగ్గకుండా ఈ బడ్జెట్ని కేటాయింపులో పెట్టాలని, అట్లాగే పోయిన ఆగస్టు 7వ తారీఖు సీఎం గారు ఇస్తాను 25,000 రూపాయలు నేతన్న నేస్తం కూడా నేసే ప్రతి మగ్గం ఉన్న ప్రతి కార్మికుడికి కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. దాన్ని కూడా పరిశీలనలో తీసుకుంటా ఉన్నారు. అట్లాగే రావాల్సిన డబ్బులు వెంటనే రిలీజ్ చేసేటట్టుగా ఆప్కో కొనుగోలులో సొసైటీలకు వచ్చేసేసి కొనుగోలు చేసి ఆ ఇబ్బందుల్ని లేకుండా పరిష్కారం చేస్తామని చెప్పారు.